హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భవానీ కొండమర్తిని. సో ఈరోజు ఒక కొత్త వ్లాగ్తో మేము ముందుకు వచ్చినాం. ఏంటంటే మా హస్బెండ్ బర్త్డే రేపు. సో ఈరోజు మా బావ వాళ్ళ ఇంటికి వచ్చినాము. సో అందరం కలిసి బర్త్డే సెలబ్రేట్ చేద్దాం అనుకుంటున్నాం. ఏంటి అనుకోలే, పోయి చూడాలి. ప్రాప్స్, మైక్స్ ఉన్నాయి నా దగ్గర, మైక్స్ పెట్టుకున్నాం. సో పార్టీ కోసం అయితే మేము కొన్ని ప్రాప్స్ ఆర్డర్ పెట్టినాము. అవి ఏంటో చూపిస్తాను డెకరేషన్ కోసం. ఎవరికి డౌట్ రావద్దని ఇట్లా చెప్పినాం. పార్టీ ఇవేమో లైట్ క్యాండిల్స్ కదా, ఇదే అదే తీగలు వస్తాయి కదా, అవి నీళ్ళు కారుతున్నాయి ఐషు. ఇదేమో ఎల్ఈడి లైట్ స్పెట్స్, ఇవి రోజెస్. ఇవైతే ఆర్డర్ పెట్టినాము. అసలు ఆయనకి ఏం ఐడియా లేదు. ఇట్లా వస్తుంది లైట్. కాదు, అది అటు పెట్టి ఆపోజిట్ రావాలి. మస్తు లైట్ వస్తుంది కదా ఐషు. ఇది వైట్, ఒకసారి వైట్ కలర్స్ వస్తాయి. రెడ్, గ్రీన్, బ్లూ. ఎంత ఇది కాస్ట్? వైట్ రీజనబుల్, 600. అవునా, చాలా బాగుంది కదా. రిమోట్ కంట్రోల్ వస్తుంది దీనికి. ఇన్ని కలర్స్. ఓకే, స్మూత్, ఫేడ్, స్ట్రోబ్, ఫ్లాష్. ఓకే, చాలా బాగుంది. ఇక్కడ వేద్దామా? ఇది పార్టీ ప్రాప్ కదా. పార్టీ ప్రాప్స్ గోల్డ్ కలర్లో ఉంటాయి ఇవి. అదే ఇక్కడ ఇట్లుంది కదా అది. ఇదేమో రోజ్ ఫ్లవర్స్. ఎక్కడ వేద్దాం ఐషు రోజ్ ఫ్లవర్స్? టేబుల్ మీద. ఈ క్యాండిల్స్, స్నో స్ప్రే. ఇదేమో రీఫిల్ గన్నుది కదా, ఫైర్ గన్ రీఫిల్. ఇది కూడా ఉన్నారా? ఇది ఎల్ఈడి గ్లాసెస్. అది పనిచేస్తుంది. ఫస్ట్ అస్సలు అనుకోలేదు మా హస్బెండ్ బర్త్డే అంటే సెలబ్రేట్ చేద్దామని థాట్ లేకుండే. నాకు ఒక గిఫ్ట్ మాత్రం కొన్నా అనమాట. అది కూడా ఎందుకంటే మా లైఫ్ని బిల్డ్ చేసుకోవడానికి 1 year నుంచి చాలా కష్టపడుతుండే, చాలా సాక్రిఫైజెస్ చేసినాం. కాబట్టి మా హస్బెండ్ కొంచెం హ్యాపీగా ఉండాలని చెప్పి ఆయనకి నచ్చిన గిఫ్ట్ అయితే తీసుకున్నాను. మీరు ముందు చూస్తారు వీడియోలో. ఇట్లా చేసినాం. పక్కకు జరుగుతుంది కదా, జస్ట్ బర్త్డే అది ఇచ్చింది అది పెట్టాలి. ఇక్కడ పెట్టాలా? హ్యాపీ బర్త్డే. ఇంకోటి పెట్టి ఇంకా సర్ప్రైజ్ ఉంది. ఉందిదా నిద్ర లేదు, ఏం లేదు. ఒక్క రోజు పోతే ఏం కదా. దా నువ్వు చూద్దు. దా డాడీ వస్తలేదా? ఎటు పైకి బాబాయ్ దా. ఎవరు పైన? దయ్యం. అమ్మో, అబ్బా ఏం సౌండ్ వస్తుంది? ఆగు, ఇక్కడనే ఆగు. ఆగు. నాకేదో కనబడ్డది, నాకేదో మెరుస్తుంది, నాకేదో వెలుగుతున్నది.
టు గో. లవ్ యూ మోనికా. కిచి కిచి మా కిచి కిచి మా. ఇట్లా పెట్టేస్తే అయిపోతుందా? ఆల్మోస్ట్ అండి ఎన్ని ఇయర్స్ అంటే చిన్న? 32ఆ? 32 సంవత్సరాలు నిండాయండి నాకు. మోనికా నాకు అదే మరి. హ్యాపీ బర్త్డే టు మీ. హ్యాపీ బర్త్డే టు యూ. హ్యాపీ బర్త్డే టు మోనికా. మై డార్లింగ్ మోనికా. తినిపి పక్కన ఉంది ఆత్మ. ఆత్మ అను పొట్టిది అన్నారు. బాబాయ్ తీసుకో. నా కోసం నేను ఇది కొనుక్కున్నా అంత హ్యాపీగా ఫీల్ అవ్వను, కానీ తన కోసం చిన్నది ఏదైనా కొన్నా కూడా నాకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. ఎందుకంటే తన కోసం తను ఏమీ కొనుక్కోడు అనమాట ఎక్కువ. మా బావ వాళ్ళ ఇంటికి వెళ్తేనే మేము ఫుల్ ఎంజాయ్ చేస్తాము, పిల్లలు ఉంటారు కాబట్టి. మా పొట్టిది కూడా ఫుల్ ఎంజాయ్ చేస్తుంది. హ్యాపీ బర్త్డే టు నానా మామా. గుడికి వచ్చినాము ఇప్పుడైతే. మేము గిఫ్ట్ ఇద్దాము. బ్యాగ్లో పెట్టిన మా బ్యాగ్లో, మా బాబీ బ్యాగ్లో పెట్టిన. పనుకో పెడతా. ఆగు నాన్న. నాన్నకి మనము గిఫ్ట్ ఇద్దామా? దా దా, అది అక్కడ పెట్టి ఇది పట్టుకో, ఇది పట్టుకో నాన్నకి. అయ్యో నాన్నకి, ఈ నాన్నకి. అసలు మా హస్బెండ్కి నో ఐడియా అసలు గిఫ్ట్ తీసుకున్నట్టు. లాస్ట్ మినిట్లో తీసుకున్నాను. ఏంటని కూడా ఎక్స్పెక్ట్ చేయలేకపోయాడు, షాక్ అయ్యాడు. నన్ను ఎక్కడ తిడతాడో అని భయం వేసింది. ఎందుకు తీసుకున్నావు ఇప్పుడు అది అని చెప్పి. మనకి అవసరమైనవి అన్నీ మన హస్బెండ్స్ మనకు కొనిస్తారు కదా, మరి వాళ్ళకి అవసరం ఉన్నాయి మనం చూసుకోవాలి కదా. సో తన ఇయర్ ఫోన్స్ ఖరాబ్ అయిపోయినాయి అనమాట, మొత్తము అవే వాడుతుండే. తన ఫోన్కి మ్యాచింగ్గా నేనైతే OnePlus Nord Pro తీసుకున్నాను అనమాట. ఇప్పుడే కట్ చేయలేదు. బాస్కిన్ రాబిన్స్ కాదు. అవునా, కరాచీ బేకరీ. మరి ఇంత నీట్గా ప్యాకింగ్ చేస్తున్నాను. కరాచీ బేకరీ ప్రీమియం కేక్. అరే ఆగ్రా చిన్నగా ఆగ్రా. ఆగుండ్రి ఇద్దరు. కరాచీ బేకరీలో కూడా ఐస్ క్రీమ్ కేక్స్ ఉంటాయా? హ్యాపీ బర్త్డే ప్రదీప్ అని రాసింది. మా మమ్మీ వాళ్ళైతే ఫస్ట్ రాననుకున్నారు అనమాట. మా డాడీకి ఆఫీస్లో వర్క్ ఉందని చెప్పి. తర్వాత ఏమో ఫుల్ వరద వచ్చి రోడ్లన్నీ కొట్టుకపోయినాయి. వాళ్ళు రారేమో అనుకున్నాము, కానీ సడన్గా వచ్చినారనమాట. ఇంకా మా చెర్రీ అండ్ హరి అయితే కీకలు అంటే కేకలు పెట్టుడు. వాళ్ళ హ్యాపీనెస్కి హద్దులు లేవు అసలు. మా డాడీ అంటే మా చెర్రీ పాపకి ఫుల్ ఇష్టం అనమాట, అమ్మమ్మ కన్నా ఎక్కువ. వాళ్ళు వచ్చేటప్పుడు ఎంత హ్యాపీగా ఉంటుందో, వాళ్ళు వెళ్ళేటప్పుడు గంటలు గంటలు ఏడుస్తుంది, అమ్మమ్మ అమ్మమ్మ అని చెప్పి. మా హరి అయితే వాడి బర్త్డే అని చెప్పి వాడే కేక్ కట్ చేస్తా, నా బర్త్డే అత్త నా బర్త్డే అనడం అనమాట.
మావయ్య కట్టనేయండి మావయ్య కొంచెం. ఇక్కడ చూసారా మాకన్నా వాళ్ళిద్దరే ఎగ్జైటెడ్గా ఉండే, కానీ వాళ్ళిద్దరికి ఫుల్ కఫ్ ఫీవర్ అనమాట. అందుకే వాళ్ళిద్దరికి కేక్ ఎంత దూరంగా ఉంచితే అంత మంచిదని చెప్పి ఎక్కువ తిననివ్వలేదన్నమాట. సో బర్త్డే సెలబ్రేషన్స్ అంతా అయిపోయిన తర్వాత ఎప్పుడు ఇంట్లోనే చేసుకుంటాము అని చెప్పి మేమైతే రెస్టారెంట్కి వెళ్దామని ప్లాన్ వేసుకున్నాము. సో ఎప్పుడు అదే బిర్యానీ, చిన్నప్పటి నుంచి అదే బిర్యానీ. మా పేరెంట్స్ కూడా ఎప్పుడు వెరైటీగా ఏం ట్రై చేయలేదని చెప్పి ఇక్కడ 7 Sisters వచ్చాయినాము. మనం లైఫ్లో చాలా కష్టపడతాం కదా, ఆ కష్టపడ్డదానికి ఫలితం కూడా ఉండాలి. మనం ఎన్నైతే మనీ సంపాదిస్తున్నామో దాంట్లో కనీసం ఒక 5% కొంచెం ఎంజాయ్ చేస్తే అప్పుడు మనం కష్టపడిన దానికి ఫలితం అనేది ఉంటుంది. ఎందుకంటే మన హ్యాపీనెస్ కూడా ఇంపార్టెంటే కదా. ఎంజాయ్ చేయాలని మరీ వీక్ ఒకసారి కాదు, సంవత్సరానికి ఒకసారి అలా ఇలా డిఫరెంట్ ఫుడ్ ట్రై చేయడంలో తప్పేం లేదనమాట. మా పేరెంట్స్ అయితే చిన్నప్పటి నుంచి మా కోసం ఖర్చు పెట్టడమే కానీ వాళ్ళు ఎప్పుడు ఇట్లాంటి ప్లేసెస్కి వెళ్ళి ఎంజాయ్ చేయడం అదంతా ఏం లేదు. సో ఇవాళ మా హస్బెండ్ బర్త్డే కాబట్టి మా హస్బెండ్ తరపు నుంచి మేమందరం, వాళ్ళు మా కోసం ఎంతో చేస్తారు కాబట్టి మా తరపు నుంచి వాళ్ళందరికి ఒక చిన్న గిఫ్ట్గా సో మా అన్నయ్య తీసుకెళ్ళిండు అనమాట ఇక్కడికైతే. మా డాడీకి అయితే న్యూడిల్స్ అంటే అస్సలు నచ్చదు, మైదా పిండి అని చెప్పి అస్సలు నో తినను అంటుండు. కానీ అక్కడ ఫుడ్ అయితే చాలా బాగుంది. నాకు తెలిసి అది రైస్ నూడిల్స్. మీ అందరికీ తెలిసే ఉంటుంది 7 Sisters టిబేటియన్ ఫుడ్ అనమాట. నాకైతే చాలా నచ్చింది. ఎప్పుడు మనం బిర్యానీలు తినడమే కానీ ఇట్లాంటి ఫుడ్ ట్రై చేసింది లేదు కదా, అందుకే కొత్తగా వెరైటీగా అనిపించింది అనమాట. మనకి స్పూన్ తో తినడమే సరిగా రాదు, ఇంకా చాప్ స్టిక్స్ తో ట్రై చేస్తే అసలు తినడానికే రాలేదన్నమాట. ఇంకా మా అన్నయ్యకి ఇలాంటి డిఫరెంట్ ఫుడ్స్ చాలా తెలుసు. మా హస్బెండ్ ఫస్ట్ టైమే, నేను ఫస్ట్ టైమే, మా మమ్మీ డాడీ మా చెల్లి కూడా ఫస్ట్ టైమే. సో ఇది ఒక డిఫరెంట్ కైండ్ ఆఫ్ డిష్ తెప్పించాడు అనమాట ట్రై చేయడానికి. దీని పేరు నేను మర్చిపోయాను, షో యూ సంథింగ్ ఏదో ఉంది. ఇది కోకోనట్ మిల్క్ అనమాట. అన్ని ఈ ఫ్లేవర్స్, మిర్చి అవన్నీ యాడ్ చేస్తారు. సో కోకోనట్ ఫ్లేవర్ వస్తుంది. ఇంకొకటి సెంటెడ్ లీఫ్ లాగా ఒకటి ఉంది, అదే డామినేట్ చేసింది. నాకైతే నచ్చలేదనే చెప్పాలి. తిన్న ప్రతి ఒక్కటి నచ్చింది, ఇది తప్ప. డిఫరెంట్గా ఉండే టేస్ట్, ట్రై చేయడంలో తప్పులేదు, కానీ ఇఫ్ నచ్చకపోతేనే ప్రాబ్లం అనమాట. మీలో ఎవరికైనా ఇలాంటి డిఫరెంట్ ఎక్స్పీరియన్స్ ట్రై చేయాలన్నా ఈ ప్లేస్కి విజిట్ చేయొచ్చు. అంబియన్స్ కూడా చాలా బాగుంది. ఓకే దెన్, మరి ఇంకా మంచి మంచి వ్లాగ్స్ వస్తూ ఉంటాయి. వీడియో చూడకపోతే వెంటనే నా ఛానల్లో చూసేయండి. అండ్ ఈ వీడియో కనుక నచ్చితే తప్పకుండా నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీరు సబ్స్క్రైబ్ చేస్తేనే నా వీడియోస్ మీ వరకు వస్తాయి, నాకు ఎంకరేజ్మెంట్లా ఉంటుంది అనమాట. ఈ వీడియో ఎండ్ అయిపోయే లోపే నా ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసి నా వీడియోస్ చూస్తూ ఉండండి. బాయ్ బాయ్.